హాయ్ పోలీస్ ఆస్పిరెంట్స్. ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారో మన ఏపీ పోలీస్లో ఎగ్జామ్స్లో మనకు ఎన్సీసీ వల్ల ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎన్సీసీ గురించి వివరంగా ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్సీసీ వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ వల్ల మనకు పోలీస్ ఎగ్జామ్స్లో లాభమా నష్టమా అంటే లాభం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎన్సీసీ ఎగ్జామ్స్లో 3% అనేది రిజర్వేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ 3% వల్ల మనకు సపరేట్ కోటా అనేది మనకు పోలీస్ ఎగ్జామ్స్లో లభిస్తుంది. అంటే ప్రతి 100 పోస్టులకు గాను 3 పోస్టులు అనేది మన ఎన్సీసీ వాళ్ళకి కేటాయిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇంకోటి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మార్కులు అనేది ఎటువంటి మార్కులు అనేది కలపరు. అభ్యర్థులు గమనించుకోండి. ఎన్సీసీ క్యాడెట్స్ చాలామంది మార్కులు కలుపుతారనే ఉద్దేశంతో ఉంటారు. ఎటువంటి మార్క్స్ అయితే కలపరు. సపరేట్ కోటా అనేది ఎన్సీసీ వాళ్ళకి మాత్రం కల్పిస్తారు. ఓకేనా? దీనికి సంబంధించి ఎన్సీసీ వాళ్ళే ఈ ఎగ్జామ్స్లో 3 పోస్టులు ఉన్నాయనుకో 100లో, ఈ 3 పోస్టులకు ఎన్సీసీ వాళ్ళే కాంపిటీషన్ అనేది ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ నేను వివరిస్తాను. ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 100కి 3 పోస్టులు. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు కాంపిటీషన్ ఫ్రెండ్స్. మనకు వాళ్ళకు వచ్చిన మార్కులు చూసుకున్నట్లయితే 4 వ్యక్తులు అయితే పోటీ పడ్డారు. ఇక్కడ 1 2 3 4. ఓకేనా? ఇక్కడ వీళ్ళకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ మొదటి వానికి, బి సర్టిఫికేట్ రెండో వానికి, మూడో వానికి బి సర్టిఫికేట్, 4వ వ్యక్తికి సి సర్టిఫికేట్. ఓకేనా? మనకు ఎన్సీసీలో 3 పోస్టులు ఉన్నాయి కదా. ఆ 3 పోస్టులు కనుక ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చింటాయో, హైయెస్ట్ మార్కులు టాప్ 3లో అనేసి సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే మొదటి వానికి 125 వచ్చాయి, ఇక్కడ ఇతనికి జాబ్ వస్తుంది. రెండో వ్యక్తికి 120 వచ్చాయి, ఇతనికి జాబ్ వస్తుంది. మూడో వ్యక్తికి జాబ్ వచ్చింది 110కి గాను. 4వ వ్యక్తికి 90 వచ్చాయి, అయినా సి సర్టిఫికేట్ ఉంది కానీ ప్రయోజనం లేదు. అతనికి క్యాస్ట్లో చూస్తారు. క్యాస్ట్లో చూసి అక్కడ జాబ్ వస్తే అతనికి ఎలిజిబుల్ అయితే ఇస్తారు, లేకపోతే అతనికి ఇవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అదేవిధంగా ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఎలా అంటారు? సేమ్ మార్క్స్ వస్తే సి సర్టిఫికేట్ ఉండేవాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరికి, ఒకరికి బి సర్టిఫికేట్, ఒకరికి సి సర్టిఫికేట్ వచ్చి ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, సి సర్టిఫికేట్ ఉండేవాడికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఎన్సీసీ గురించి. ఎన్సీసీ క్యాడెట్స్ గమనించుకోండి. స్టేజ్ 2లో అప్లై చేశారా? మీరు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఎన్సీసీ క్యాడెట్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.